హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము ఒక ప్రశ్నని తీసుకుందాము. సో ప్రశ్న తీసుకొని మోడల్ దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాల్టి క్లాస్లో నేను ఇండియన్ హిస్టరీ నుంచి తీసుకున్నాను అనమాట. సో భారతదేశ చరిత్ర ఉంది కదా, దానికి సంబంధించి అందులో కూడా మోడర్న్ ఇండియా. సో మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే మోడర్న్ ఇండియా అంటే ఆధునిక భారతదేశ చరిత్ర అనమాట. సో ఈ మోడర్న్ ఇండియా నేషనల్ మూమెంట్, సో మన స్వాతంత్రోద్యమం ఉంది కదా, దానికి సంబంధించి ప్రశ్న తీసుకున్నాను. ఇవన్నీ కూడా యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనమాట. సో యూపీఎస్సీలో జరిగినటువంటి ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ రేపు టీజీపీఎస్సీ గ్రూప్ ఉన్న కూడా అలానే అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో అలానే రావచ్చు అనమాట. సో అందుకోసం ఇవి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకోండి, ఎలా రాయాలి, ఎటువంటి ఆన్సర్ రాయాలని చెప్పేసి మీకు అవగాహన అయితే వస్తుందన్నమాట. సో మన మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్లో కూడా ఇలానే ప్రశ్నలు తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ప్రతి సబ్జెక్ట్కి 15 మోడల్ ఆన్సర్స్ ఇస్తాను. ప్రతి సబ్జెక్టుకి కూడా 15 క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల అవి కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. దానివల్ల మీకు మంచి అవేర్నెస్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రశ్న చూద్దాము. అసలు ప్రశ్న ఎలా ఇచ్చారు, దీనికి ఎలా రాస్తే మీకు మంచి మార్క్స్ పడడానికి ఆస్కారం ఉంటుందో చూద్దాము. ఇక్కడ ప్రశ్న ఏమి ఇచ్చారు, సో తెలుగు మీడియంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీట్గా చూడండి. సో మెనీ వాయిసెస్ హ్యాడ్ స్ట్రెంథెన్డ్ అండ్ ఎన్రిచ్డ్ నేషనల్ మూమెంట్ డ్యూరింగ్ ది గాంధీయన్ ఫేజ్ ఎలాబొరేట్ అన్నారు. అంటే మనకి గాంధీ ఫేజ్ అనమాట. సో గాంధీ యుగం ఉంది కదా తెలుగులో. సో గాంధీ యుగం, సో మనకి ఫేజెస్ ఉంటాయి అనమాట, డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. అయితే గాంధీ యుగంలో, సో గాంధీ ఫేజ్లో నేషనల్ మూమెంట్ అనేది చాలా స్ట్రాంగ్ అయింది అనమాట. సో అంతకుముందు గాంధీ ముందు మనకి, సో గాంధీ ముందు ఎవరున్నారు, తిలక్, వీళ్ళందరూ తీసుకొచ్చారు. తిలక్ కంటే ముందు మనకి 1857 రివోల్ట్ కావచ్చు, చాలా ఉన్నాయన్నమాట. చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది నేషనల్ మూమెంట్, స్వాతంత్రోద్యమం గురించి ఈ ఉద్యమంలో. అయితే మనకి గాంధీ టైంలోనే బాగా స్ట్రాంగ్ అయింది అనమాట. ఎందుకు స్ట్రాంగ్ అయింది, అక్కడ ఎటువంటి వాయిసెస్, సో ఎవరెవరు వాళ్ళ వాదనలు వినిపించసాగారు స్వాతంత్రోద్యమం గురించి, ఏ విధంగా స్ట్రాంగ్ అయింది, దృఢంగా ఎలా అయిందో రాయమని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వండర్ఫుల్ థింగ్ ఏంటంటే టెయిల్ వర్డ్. సో టెయిల్ వర్డ్ చూడండి ఏమి ఇచ్చారు, ఎలాబొరేట్ అన్నారు. సో నేను టెయిల్ వర్డ్స్ మీద ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మెయిన్స్లో స్కోర్ తగ్గిపోవడానికి రీజన్ మెయిన్ టెయిల్ వర్డ్స్ అనమాట. సో అందుకే నేను ప్రతి క్లాస్లో కూడా మీకు టెయిల్ వర్డ్స్ గురించి చెప్తూ ఉంటాను. ఎక్కడైతే మీకు 3 మార్క్స్ పడతాయో అక్కడ 5 వరకు తెచ్చుకొని అంటున్నాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ టెయిల్ వర్డ్. సో టెయిల్ వర్డ్ని కరెక్ట్గా బేస్ చేసుకొని మీరు రాశారంటే ఖచ్చితంగా మార్క్స్ పడతాయి. ఎక్కడ మీకు ఎగ్జామ్ మీరు మార్క్స్ కోసేదానికి ఆస్కారం ఉండదు. మీరు కామెంట్ అంటే కామెంట్లాగా రాశారంటే ఖచ్చితంగా మార్క్స్ అయితే పడతాయి. అర్థమైందా? సో ఇక్కడ ఎలాబొరేట్ అన్నారు. సో ఎలాబొరేట్ అంటే ఏంటి, విస్తరించి రాయడం, అంటే అన్ని సెక్టార్స్కి మల్టీ డైమెన్షనల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా సరే ఎలాబొరేట్ అన్నారంటే మల్టీ డైమెన్షనల్. సో తెలుగు మీడియం వాళ్ళు మల్టీ డైమెన్షనల్ అంటే ఏంటి అర్థము, అన్ని కోణాల్లో రాయమని. సో అన్ని కోణాల్లో రాయమని, అర్థమైందా? సో అన్ని కోణాల్లో రాయమని. ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చారు, స్వాతంత్రోద్యమంలో ఎటువంటి వాదనలు వినిపించారు, గాంధీకి సపోర్టెడ్గా ఎటువంటి థింగ్స్ వచ్చాయి, గాంధీ యుగంలోనే ఎందుకు స్వాతంత్రోద్యమం బాగా స్ట్రాంగ్ అయిందో రాయమన్నారు. సో ఫస్ట్ మనము ప్రశ్న తీసుకోగానే బేసిక్గా మనకి ఇంట్రడక్షను, బాడీ, కన్క్లూజన్ అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనకి ఇంట్రడక్షన్. సో ఇంట్రో ఏముంది, సో ఇంట్రో చూసుకోవాలి. సో ఫస్ట్ ఇంట్రో. సో గాంధీ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి 1950 అనమాట. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు మన ఇండియాకి 1915 జనవరి 9th వస్తారనమాట. సో 9th సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి అయితే వస్తారనమాట. సో ఇండియాకి వచ్చిన తర్వాత గోపాలకృష్ణ గోఖలేతో దేశమంతా తిరిగి తెలుసుకుంటారు అంతా కూడా. అయితే జనవరి 9th మనము ప్రవాసీ భారతీయ దివాసం కూడా జరుపుకుంటాం. సో ప్రవాసీ భారతీయ దివాసం జరుపుకుంటాం ప్రతి సంవత్సరము. ఇప్పుడు 2 years ఒకసారి యాన్యువల్, 2 years ఒకసారి బయాన్యువల్ సమ్మిట్ కూడా జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి ప్రవాస భారతీయ సమ్మిట్ రీసెంట్గా ఇండోలో జరిగిందనమాట. ఎందుకంటే ఆ రోజు వచ్చారు కాబట్టి జరుపుతారు. కాబట్టి గాంధీ నేషనల్ మూమెంట్లో గాంధీ ఫేజ్ అనేది 1915 నుంచి 1947 వరకు అయితే ఉంటుంది. ఇది చాలా స్ట్రాంగ్ అయింది అనమాట. ఇక్కడ స్వాతంత్రోద్యమం చాలా వరకు స్ట్రాంగ్ అయింది. కాబట్టి గాంధీ ఫేజ్ గురించి రాయండి సింపుల్గా ఇంట్రడక్షన్. ఇక్కడ ఇచ్చిందే కాదు, మీరు ఎలా అయినా రాయొచ్చు అనమాట. ఇక్కడ ఏం రాశారు, గాంధీ ఫేజ్ అనేది నేషనల్ మూమెంట్లో 1915 నుంచి 47 వరకు వచ్చింది. ఇక్కడ చాలా మంది సొసైటీస్ కావచ్చు, పీపుల్ అందరూ రావడం వల్ల ఇండిపెండెన్స్ యొక్క స్ట్రగుల్ అనేది చాలా స్ట్రాంగ్ అయింది. సో ఇదే టైంలో గాంధీ గారి యొక్క ఐడియాలజీ కావచ్చు, ఆయన తీసుకొచ్చిన మెథడ్స్ కావచ్చు, చాలామంది అట్రాక్ట్ చేసిందని చెప్పి సింపుల్గా ఇంట్రడక్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇంట్రడక్షన్ అనేది ఇలానే ఇవ్వాలని లేదు, నేషనల్ మూమెంట్లో గాంధీకి సంబంధించినటువంటి సమ్మరీ కూడా మీరు ఇవ్వచ్చు అనమాట. అర్థమైందా? సో కాబట్టి అది తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంది, ఇంట్రడక్షన్ అయిపోతాను, ఇంపార్టెంట్ వచ్చేసి బాడీ. సో బాడీ అనేది చాలా కీలకమైందనమాట ఇందులో. సో 75%, మీకు 80% అనుకోవచ్చు, 80% బాడీని బేస్ చేసుకుని ఆన్సర్ ఉంటుంది. మీకు ఒక 10% ఇంట్రో ఉంటే 10% కన్క్లూజన్ అయితే ఉంటుంది. సో ఇంట్రో 10%, కన్క్లూజన్ 10% తీసేసినా కూడా 80% బాడీ మీద మంచి ఫోకస్ చేయాలి ఖచ్చితంగా మార్క్స్ రావాలంటే. సో ఇక్కడ బాడీ ఎలా రాయాలి, ఇక్కడ ఏమడిగారు ప్రశ్న, ఎలాబొరేట్ అన్నారు అంటే డిఫరెంట్ మల్టీ డైమెన్షనల్ వ్యూలో రాయాలి. సో మల్టీ డైమెన్షనల్ వ్యూలో రాయమన్నారు. కాబట్టి వాయిసెస్ స్ట్రెంత్ ఎలా అయిందో నేషనల్ మూమెంట్ రాయాలి. సో ఎందుకు గాంధీ మూమెంట్ స్ట్రాంగ్ అయింది, సో మామూలుగా తిలక్ గారు అంతమంది చాలామంది స్ట్రగుల్ చేశారు. సో ఈ నేషనల్ మూమెంట్లో పాల్గొన్నారు. అయితే వాళ్ళకి
డిఫరెంట్ రీజన్స్ నుంచి కావచ్చు, డిఫరెంట్ సెక్టార్స్ నుంచి, డిఫరెంట్ పీపుల్ నుంచి సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉన్నదనమాట. కానీ గాంధీ ఫేజ్కి బాగా అవేర్నెస్ వచ్చింది. నేషనల్ మొత్తం కూడా నేషన్ అంతా, దేశమంతా ఒకటయ్యారు, ఏకదాటిపైకి వచ్చి స్వాతంత్రోద్యమం ఎలాగైనా మనం స్వాతంత్రం తీసుకురావడం ఉద్దేశంతో అందరూ కూడా యూనిటీకి వచ్చారనమాట. కాబట్టి మనం ఇక్కడ మల్టీ డైమెన్షనల్ ఆన్సర్లో రాయాలి. సో గాంధీకి ఎటువంటి ప్లేస్ నుంచి, ఎవరి నుంచి సపోర్ట్ వచ్చింది? ఒకటి పీసెంట్స్ అనమాట, రైతులు. సో రైతుల దగ్గర నుంచి ఫుల్ సపోర్ట్ వచ్చింది. సో మనం చూసుకుంటే మహాత్మా గాంధీ గారు ఇండియాకి రాగానే గోపాలకృష్ణ గోఖలే అనమాట ఆయన గురువు గారు. సో పొలిటికల్ గురువు ఆఫ్ ది మహాత్మా గాంధీ. ఆయనతో దేశమంతా తిరిగి తెలుసుకున్నారు. ఫస్ట్ మొట్టమొదటి చంపారన్ సత్యాగ్రహం స్టార్ట్ చేశారు కదా. చంపారన్ సత్యాగ్రహం 1970లో స్టార్ట్ చేశారు. తర్వాత కేదా సత్యాగ్రహం స్టార్ట్ చేశారు. ఈ రెండు కూడా ఏంటి? అగ్రికల్చర్కి సంబంధించి అనమాట, రైతులకు సంబంధించినవే కదా. కాబట్టి పీసెంట్ మూమెంట్స్లో గాంధీ గారు సక్సెస్ అయ్యారు. చంపారన్ సత్యాగ్రహంతో దేశమంతా తెలుస్తుంది గాంధీ గారి గురించి. తర్వాత అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, తర్వాత కేదా సత్యాగ్రహంతో గాంధీ ఒక హీరో అయిపోతాడు, సెకండ్ నేషనల్ మూమెంట్లో హీరో అయిపోతాడు. సో ఎందుకంటే అంతకుముందు గాంధీ కంటే ముందు దేశంలో అందరూ నాయకులు చేశారు, కానీ దేశమంతా ఒకరినే ఎంచుకోలేదు అనమాట. ఇప్పుడు తిలక్ గారు మహారాష్ట్ర బాంబే రీజన్ అంతా ఉన్నారు, అనిబిసెంట్ సౌత్ ఇండియా మొత్తం చేశారు. అంటే డిఫరెంట్గా ఉన్నారు కానీ అంత యూనిటీ అవ్వలేదన్నమాట. కానీ ఇక్కడ మాత్రం గాంధీ వచ్చిన తర్వాత అంతా యూనిటీ అయిందనమాట. అర్థమైందా? సో ఇట్లా తర్వాత మనకి ఇంకా సివిల్ డిజోబీడియెంట్ మూమెంట్ కావచ్చు, నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే శాసనోద్యమం తెలుగులో, ఇది సహాయ నిరాకరణోద్యమం, ఇవన్నీ కూడా జరిగాయి కదా. సో ఇవన్నీ కూడా మన నేషనల్ మూమెంట్కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చాయన్నమాట రైతుల ప్రకారం. సో ఇది రైతులకు సంబంధించింది. నెక్స్ట్ ఉమెన్ చూడండి, ఉమెన్ వీలో అంటే నేనేం చెప్పాను మీకు, అన్ని కోణాల్లో రాయమని చెప్పాను. ఒకటి రైతులు వీలో రాశారు, సపోర్ట్ వచ్చింది మహాత్మా గాంధీ గారికి. తర్వాత ఉమెన్ అనమాట. సో ఉమెన్ కూడా యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉన్నది గాంధీకి వచ్చిన తర్వాత ఉమెన్కి సంబంధించి. ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి, ఎలాబరేట్ అన్నారు కదా. ఎలాబరేట్ అంటే విస్తరించి రాయడం. సో నీట్గా రాయాలి, కొంచెం ఎక్కువగా మనం కంటెంట్ అనేది తీసుకొచ్చి రాయాలన్నమాట. కాబట్టి ఇక్కడ సరోజినీ నాయుడు గారు కావచ్చు, కమలా నెహ్రూ, అరుణా అసఫ్ అలీ కావచ్చు, ఉషా మెహతా కావచ్చు, చాలామంది క్విట్ ఇండియా మూమెంట్ వరకు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని ఉమెన్స్ యొక్క పార్టిసిపేషన్ కూడా చాలా వరకు ఉండదన్నమాట. అంటే స్ట్రెంత్ అయింది ఉమెన్ కూడా పాల్గొనడం వల్ల. ఇటువంటి గొప్ప గొప్ప లీడర్సు, మహిళా లీడర్లు అనేవాళ్ళు, నాయకురాలు రావడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి మామూలు సాధారణమైనటువంటి ఉమెన్ కూడా ఈ పార్టిసిపేషన్ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారన్నమాట. ఓకేనా. తర్వాత చూడండి యూత్ అండ్ స్టూడెంట్స్ కూడా. సో గాంధీ టైంలో యూత్ అండ్ స్టూడెంట్స్ కూడా ఆయన యొక్క ఐడియాలజీకి బాగా అట్రాక్ట్ అయ్యి ఎక్కువ ఉద్యమాలు చేశారనమాట. ఎస్పెషల్లీ గాంధీ గారు 1950లో వచ్చినప్పుడు కొన్ని కాలేజీల్లో స్టూడెంట్ లీడర్స్ ఉన్నారనమాట. స్టూడెంట్ లీడర్స్ ఎస్పెషల్లీ స్టూడెంట్ లీడర్స్ మనం చూసుకుంటే జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోసు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరూ కూడా ఆ టైంలో స్టూడెంట్ లీడర్స్ అనమాట. స్టూడెంట్ లీడర్స్కి అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళు బాగా అట్రాక్ట్ అయ్యారు. సో మనకి సివిల్ డిజోబీడియెంట్ మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్లో విద్యార్థి సంఘ నాయకులే ఈ జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ అనమాట. సో జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ మొదటి నుంచి కూడా విద్యార్థి నాయకులు, వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అనమాట. సో కాబట్టి ఇలా స్టూడెంట్స్ నుంచి కూడా సపోర్ట్ అనేది ఎక్కువ రావడం జరిగింది. తర్వాత మహాత్మా గాంధీ తీసుకొచ్చిన బాయ్కాట్స్ కావచ్చు, ప్రొటెస్ట్లు అంటే బంధులు, ధర్నాలు, ఆ హర్తాల్స్, ఇటంటికి కూడా స్టూడెంట్స్ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారనమాట. అందువల్ల బాగా స్ట్రెంత్ అయింది, ఎక్కువ దృఢంగా అయింది నేషనల్ మూమెంట్ వీటి వల్లే. అంటే ఇక్కడ చూడండి, మనం రైతుల వీలో రాసాము, ఉమెన్ వీలో రాసాము, స్టూడెంట్ అంటే యూత్ వీలో రాసాము. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, వర్క్ ట్రేడ్ యూనియన్స్ అనమాట. అప్పట్లో ట్రేడ్ ఇవి ఎక్కువ జరుగుతున్నాయి కదా, సో బ్రిటిష్ టైంలో. సో కాబట్టి ఇక్కడ వర్కర్స్ అండ్ ట్రేడ్ యూనియన్స్ టైంలో కూడా మనకి అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ జరిగింది కదా. ఏది చంపారన్ సత్యాగ్రహం తర్వాత మనకి అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, కేదా సత్యాగ్రహం 3 జరుగుతాయి వరుసగా ఇక్కడ జరిగింది. సో దాంతో గాంధీ గారికి లేబరు, ట్రేడ్ యూనియన్ ప్రకారం కూడా ఎక్కువ అట్రాక్ట్ అయ్యారు. సో కాబట్టి ఇవన్నీ కూడా బాగా ఇంపాక్ట్ అనేది చూపించాయి అనమాట. తర్వాత రీజనల్ అండ్ మైనారిటీ వాయిస్ కూడా. సో మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాను. సో సరిహద్దు గాంధీ అంటారు. ఈయన మనకి ఎక్కడంటే ఖైబర్ పఖ్తువా అని చెప్పేసి పాకిస్తాన్లో ఉంటుంది ఒక ప్రొవిన్స్ అక్కడ అనమాట. సో అక్కడ ఈయన మూవ్మెంట్ తీసుకొచ్చారు, రెడ్ షర్ట్స్ అని ఒక దళాన్ని తీసుకొచ్చారు. సో అక్కడ తీసుకొచ్చారు కదా ఇట్లాంటివి. సో కాబట్టి ఈ విధంగా అనమాట మైనారిటీ వాయిస్ వచ్చింది. రీజనల్ ప్రాంతీయంగా అన్ని ప్రాంతాల నుంచి కూడా మనకి ఇప్పుడు పాకిస్తాన్ ఆ ప్రాంతం నుంచి కావచ్చు, సౌత్ అన్ని ప్రాంతాల నుంచి వచ్చిందనమాట. తర్వాత కల్చరల్ అండ్ లిటరీ ఫిగర్స్ అనమాట. చాలామంది మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు, సుబ్రహ్మణ్య భారతి, తర్వాత మనకి కాజీ నజ్రులు, ఇస్లాము, వీళ్ళందరూ కూడా ఇండియన్కి సంబంధించినటువంటి లిటరేచర్ పరంగా బుక్స్, జర్నల్స్, న్యూస్ పేపర్స్ ప్రకారం కూడా గాంధీ గారికి సపోర్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇట్లా అనమాట మీ ఆన్సర్ అనేది ఎలాబరేట్ అన్నప్పుడు డిఫరెంట్ మల్టీ డైమెన్షన్లో మీరు ఎప్పుడైతే రాస్తారో వండర్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ విధంగా మీరు జస్ట్ పారాగ్రాఫ్స్ రాసే బదులు ఇట్లా మీరు సబ్మిటింగ్స్ పెట్టండి. వర్క్ యూనియన్స్, యూత్ అండ్ లీడర్స్, యూత్ అండ్ స్టూడెంట్స్ కావచ్చు, నెక్స్ట్ ఉమెన్ ప్రకారం ఏ విధంగా స్ట్రెంత్ అయింది, పీసెంట్స్ రైతుల ప్రకారం ఏ విధంగా స్ట్రెంత్ అయింది, ఇట్లా మీరు సబ్మిటింగ్స్ పెట్టి రాస్తారంటే ఖచ్చితంగా మీకు 6 మార్కులు పడేదానికి ఆస్కారం ఉంటుంది. 6 నుంచి 7 మార్కులు పడేదానికి ఆస్కారం ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రిప్రజెంటేషన్ అనమాట. సో ప్రెజెంటేషన్ ఇట్లా ఇవ్వాలి, అర్థమైందా? సో చివరిలో ఏముంటుంది, మనకి కన్క్లూజన్ ఉంటుంది. సో చివరిలో ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఏమిస్తాము, సో కన్క్లూజన్. ఇంకా మనం చూడండి ఇంటర్నేషనల్ సపోర్ట్ కూడా వచ్చింది ఆ టైంలో మహాత్మా గాంధీ గారికి. సో నేను ఎక్కువ ఇచ్చాను చూడండి,
సో ఇంటర్నేషనల్ సపోర్ట్ కూడా ఇచ్చింది. ఎందుకంటే ఆ టైంలో మనకి మార్టిన్ లూథర్ కింగ్ కావచ్చు, ఆల్బర్ట్ ఐన్స్టీన్, హెన్రీ డేవిడ్ రో వీళ్ళందరూ కూడా గాంధీ యొక్క అప్రోచ్ని బాగా పొగిడారు అనమాట. సో మనకి ఆ టైంలో చాలా వరకు గాంధీని పొగిడారు. సో నెల్సన్ మండేలా కూడా గాంధీ గారి గురించి చాలా పొగిడారు అనమాట. ఎందుకంటే ఆయన నాన్ వైలెన్స్, సో మోరల్ లీడర్షిప్ కావచ్చు, ఎటువంటి ఆయుధాలు పట్టకుండా మూమెంట్ అనేది తీసుకోవడం వల్ల బాగా అట్రాక్ట్ చేస్తారు అన్నమాట. నాన్ వైలెన్స్ ద్వారానే స్వాతంత్రం అనేది తీసుకొచ్చారు. సో ఇట్లా ఈ సపోర్ట్ అయితే వచ్చిందనమాట. సో ఇక ఫైనల్గా మనకు ఉండేది కన్క్లూజను. సో కన్క్లూజన్ ముగింపు అంటారు తెలుగులో వచ్చేసి ముగింపు అంటాం కదా. సో ఇది ముగింపు. సో ముగింపులు ఏంటి? గాంధీ యొక్క ఐడియాలజీ, మెథడ్స్ వే ఫార్వర్డ్లో ఉండాలి. ఇది మీ ఒపీనియన్ అనమాట. ఇక్కడ ఉన్నట్టు రాయాల్సిన అవసరం లేదు. వే ఫార్వర్డ్లో ఇలా కలెక్టివ్ డైవర్స్ గ్రూప్, డిఫరెంట్ రీజన్స్ నుంచి, డిఫరెంట్ డైవర్స్ గ్రూప్ నుంచి ఉమెన్ కావచ్చు, యూత్ కావచ్చు, అంటే బాడీలో ఉండే అన్నిటి కూడా సమ్మరీ రాయడం. ఈ విధంగా రావడం వల్ల ఇండిపెండెన్స్ అనేది ఇండియాకి పాసిబుల్ అయింది. డెమోక్రాటిక్ ఇండియా అనేది ఏర్పడింది. గాంధీ గారికి ఫుల్ సపోర్ట్ వచ్చింది. ఇట్లా మీరు సమ్మరీ అనేది ఒక ముగింపు రాయాలన్నమాట. సో కన్క్లూజన్ అంటే కొత్తగా రాయాల్సిన అవసరం లేదు. మీరు రాసే బాడీనే సమ్మరీ లాగా, ప్రిసైజ్ లాగా రాస్తే అదే కన్క్లూజన్ అనమాట. సో ఇట్లా మీరు ఆన్సర్ అనేది రాయాలి. ఇలా టాక్టిక్గా నీట్గా రాస్తారంటే స్మార్ట్ టిప్స్ ఉంటాయన్నమాట. ఇలా రాయడం వల్ల బెస్ట్గా ఉంటుంది. అదే ఈ క్వశ్చన్కి మీరు పారాగ్రాఫ్స్లో రాస్తారనుకోండి, జనరల్గా ఉంటుంది. సో పారాగ్రాఫ్స్ మీరు ఒకటి గమనించండి. సో ఇదే క్వశ్చన్కి మీరు పారాగ్రాఫ్స్ కావచ్చు, లేదా జస్ట్ బుల్లెట్ పాయింట్స్ రాశారంటే అంత అట్రాక్టివ్గా అనిపించదు. ఎందుకంటే మీరు ఇంటర్నేషనల్ సపోర్ట్కి సంబంధించి కావచ్చు, ఉమెన్ కావచ్చు, పీసెంట్ కావచ్చు, అన్నీ కూడా హైలైట్ చేశారు మీరు. అవునా కదా? ఇక్కడ చూడండి, మీరు ప్రతి పాయింట్ని కూడా మీరు సబ్మిటింగ్ పెట్టి హైలైట్ చేశారు. సో ఇక్కడ సబ్మిటింగ్ పెట్టి హైలైట్ చేయడం వల్ల మీకు చూడండి నీట్గా సబ్మిటింగ్ అనేది పెట్టారు. రేపు ఆన్లైన్ చేయొద్దు. సో ఆన్లైన్ చేయొద్దు, నేను చెప్తున్నాను జస్ట్. ఇక్కడ సబ్మిటింగ్స్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ మీరు ఇవన్నీ కూడా గమనిస్తారు. సో ఇతను ఈ క్యాండిడేట్ రాసినటువంటి ఆన్సర్ అనేది మల్టీ డైమెన్షనల్లో ఉంది. సో చాలా వండర్ఫుల్గా ఉందని చెప్పేసి మీకు 7 మార్క్స్ బట్టి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మామూలుగా 7 మార్క్స్ వేయడం చాలా రేరు. 5 మార్క్స్ వచ్చాయంటే బెస్ట్ మార్క్స్. మీకు టాప్ మార్క్స్ 5 మార్క్స్ వరకు వేస్తారనమాట. ఒకవేళ ఇట్లాంటి ఆన్సర్కి మీకు ఏదైనా 7 పడ్డాయంటే మీరు వన్ ఆఫ్ ద మోస్ట్ లక్కీస్ట్ పర్సన్ అని మనమైతే చెప్పుకోవచ్చు. సో ఇట్లా ప్రెజెంటేషన్ ఇవ్వాలి. అయితే ఇవన్నీ ఎలా తెలుస్తాయి మనకి? ఏ ప్రశ్నకి సబ్మిటింగ్ రాయాలి, ఏ ప్రశ్నకి ఎలా రాయాలి మీకు ఎలా తెలుస్తుంది అంటే, మనము ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. అదే మిషన్ కోహినూర్. మీకు అందరూ తెలుసు కదా, నేను చెప్తూ ఉంటాను. సో మిషన్ కోహినూర్ అని చెప్పేసి మనం ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం అనమాట. సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాము. ఈ మిషన్ కోహినూర్ ప్రోగ్రాంలో మొత్తం కూడా ఇవే ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ మనము ఈ మిషన్ కోహినూర్లో 50%, సో 50% మనం మొత్తం కూడా ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామే ఉంటుంది. సో ఇందులో ఎలాంటి టెస్ట్ సిరీస్ ఉండదు. మొత్తం ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనమాట. అంటే మీకు బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మొత్తం కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టెయిల్ వర్డ్స్ అంటే ఏంటి, బుల్లెట్ పాయింట్స్ ఏ ప్రశ్నకు రాయాలి, పారాగ్రాఫ్స్ దేనికి రాయాలి, ఎక్కడ డయాగ్రామ్స్ వేయాలి, ఎక్కడ పై చార్ట్స్ వేయాలి, బార్ గ్రాఫ్స్ యూజ్ చేయాలి, ఇండియన్ మ్యాప్స్, జాగ్రఫికల్ మ్యాప్స్ యూజ్ చేయాలి, మొత్తం కూడా నేను చెప్తాను. ఎటువంటి సబ్మిటింగ్స్ పెట్టాలి ఇవన్నీ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్కి 15 క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. క్వశ్చన్ ఆన్సర్స్ 15 క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తాము. 10 జనరల్ ఎస్ఏస్ ఇస్తాము. ఎస్ఏ ఎలా రాయాలో చెప్తాము. ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాము. మీకు బెస్ట్ బుక్స్ అండ్ సోర్సెస్ ఎలా చదువుకోవాలో చెప్తాము. తర్వాత మీకు హిందూ ఆర్టికల్స్ అనమాట. సో హిందూ ఆర్టికల్స్ ఉంటాయి కదా. సో హిందూ ఆర్టికల్స్ కూడా ఒక 1 ఇయర్లో ఇంపార్టెంట్ 35 ఆర్టికల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇలా మనం కంప్లీట్గా ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాము. ఇటువంటి ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ మీరు ఎక్కడ చూసుంటారు. సో టెస్ట్ సిరీస్ ఇవన్నీ చూసుంటారు, కానీ ఇది ఒక యూనిక్ స్ట్రాటజీగా మనమైతే తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే, మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఇచ్చాను. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వండి. తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇవన్నీ ఉంటాయి. ప్రతి సండే జూమ్ సెషన్ తీసుకుంటాం. దీనికి సంబంధించి జూమ్ సెషన్స్ కూడా ఉంటాయి అనమాట. లైవ్ జూమ్ సెషన్స్ కూడా ప్రతి సండే ఈ మిషన్ కోహినూర్కి సంబంధించి తీసుకుంటాం. ఇందులో ప్రతి సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమన్నా అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా దీనికైతే సంబంధించింది. రిమైనింగ్ క్లాసెస్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. యూట్యూబ్లో ఫాలో అవుతూ ఉండండి. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఓకేనా? ఇది ఓవరాల్గా దీనికైతే సంబంధించింది. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.